నందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. 10 నిమిషాలలో పరలోక మర్మాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానం పలుకుతున్నాను. మరొక క్రొత్త సంగతిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనమందరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేటి సందేశానికి మూలవాక్యంగా నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితి ననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. సందర్భం తెలుసు కదా, సీనాయి పర్వతం మీద లేదా హోరేబు కొండ మీద అగ్ని జ్వాలల్లో నుంచి, ఆ పొదలో నుంచి దేవుడు మోషేకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ ప్రజలు చాలా భయంకరమైనటువంటి దాస్యంలో బ్రతుకుతున్నారు, ఎంతో భారమును భరిస్తున్నారు. దే ఆర్ అప్రెస్డ్ పీపుల్, ఐ సా దేర్ అపరేషన్ అన్నాడు ఆయన. అంటే వారి యొక్క శ్రమను, వారి భారాన్ని నేను గమనించాను. ఐ హ్యావ్ హర్డ్ దేర్ క్రై, నేను వారి యొక్క మొరను విన్నాను. కాబట్టి నీవు అర్జెంటుగా వెళ్ళి వారిని విడిపించుకొనిరా. ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించుకొని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద, ఈ కొండ మీదే మీరు దేవుణ్ణి సేవిస్తారు అని దేవుడు చెప్తున్నటువంటి సందర్భంలోని మాట ఇది. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మోషేకి ఏం చెప్పాడంటే, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఈ పర్వతం మీద మీరు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ దేవుణ్ణి సేవించాలి, నన్ను సేవించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను ఘనపరచాలి, నన్ను పూజించాలి అని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఇక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, ఇది ఐగుప్తులో నుంచి జనాలందరినీ మోషే తోడుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సేవించారు. ఆ సీనాయి పర్వతం మీదే, ఆ హోరేబు కొండ మీదే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మరి 40 రోజుల పాటు 2 సార్లు అక్కడ కొండ మీద ఉన్నాడు. మరి దేవుని యొక్క 10 ఆజ్ఞలను కూడా ఈ పర్వతం మీద, ఈ కొండ మీద ఇవ్వటం జరిగింది. ఇక్కడ వారు వచ్చి సేవించారు. ఈ సంగతి మనకందరికీ తెలుసు అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుణ్ణి ఇశ్రాయేలీలు ఎక్కడ ఆరాధించారు అంటే పర్వతం మీద ఆరాధించారు. ఇక ఈ పర్వతం అనే కాన్సెప్ట్ను మనం తీసుకుంటే, అక్కడ నుంచి ఇశ్రాయేలీలు ఇక ముందుకు సాగిపోయారు, కనాన్ దేశానికి వెళ్ళారు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. అక్కడ ఆ యెరూషలేంలో రాబోయే రోజుల్లో, అంటే దాని తర్వాత చరిత్ర చెప్తున్నాను అన్నమాట, అక్కడ వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టారు. మనకందరికీ తెలుసు ఆ మందిరం యెరూషలేము మందిరం, యెరూషలేములో కట్టబడినటువంటి మందిరం. ఈ మందిరం ఎక్కడ కట్టబడింది అని అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే. ఎందుకంటే సియోను అనే పర్వతం మీదే ఆ యెరూషలేము కట్టబడింది, దేవుని మందిరం కట్టబడింది. నిజానికి అక్కడ దేవుని మందిరం కట్టబడిన ప్రాంతం ఒక కొండ మీద అనమాట. ఆ కొండే సియోను. కాబట్టి అడ్రస్ సియోను అని చెప్పినా ఒకటే, యెరూషలేము మందిరం అన్నా ఒకటే అనమాట. ఈ రెండు ఒకటే అడ్రస్. ఆ పర్వతం మీదే అది కట్టబడింది. పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించారు ఇశ్రాయేలీలు. లోకంలో కూడా దేవుళ్ళు అనబడిన వారు, మనుషుల చేత దేవతలుగా చేయబడిన వారు కూడా పూజలు అందుకుంటున్నది మ్యాక్సిమం మన దేశమంతటా చూసిన అన్ని కొండల మీదే ఉంటాయి. కొండల మీదే వారి యొక్క పూజలను అందుకుంటున్నారు. దేవతలుగా, దేవుళ్ళుగా కొనియాడబడుతూ ఉన్నారు, ఆరాధించబడుతూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ కాన్సెప్టు ఇదిగో ఆదిలో ఇక్కడ జరిగిందనమాట. ఇక్కడ యెహోవా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు కాబట్టి దేవుడు కొండ మీదే ప్రత్యక్షమవుతాడు, కొండ మీదే మాట్లాడతాడు, కొండ మీదే నిబంధనలు ఇస్తాడనే కాన్సెప్టు ఇంకా అట్లా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అన్ని సంస్కృతుల్లో అలా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇలాగ పర్వతాల మీద ఆరాధించేవారు. ఇంకొక మాట కూడా మనం దీనికి సపోర్టివ్గా కావాలంటే, ఒకసారి యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అన్నాడు. అంటే వాళ్ళు దేని మీద తండ్రిని ఆరాధిస్తున్నారు అప్పటి వరకు అని అంటే, ఈ సమరయులందరూ పర్వతం మీద ఆయన దర్శనాలను పర్వతాల మీద పొందుకున్నట్టుగా, పర్వతాల మీదే మందిరాలు కట్టినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అందుకే యేసు ప్రభు వారు మరి
ఆయన రూపాంతరం పొందింది కూడా కొండ మీదే. ఆయన రెండవసారి ఆ ఒలీవల కొండ మీదే తన కాలు మోపుతాడు. ఇట్లా కొండల మీదే దైవ ప్రత్యక్షతలు కలిగినట్లుగా మనం అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, యేసు ప్రభువారు అనే నిజమైన బండ, నిజమైన కొండ, నిజమైన ఆశ్రయము, నిజమైన శైలమైనటువంటి యేసు ప్రభువారికి సాదృశ్యంగా అప్పటి కాలంలో భౌతికంగా కొండల మీద ఆరాధించడం జరిగింది. కానీ మన కొండ, మన బండ, మన శైలము, మన కేడము, మన కోట అంతా యేసు ప్రభువారే అన్నమాట. మనం ఆరాధించవలసిన నిజమైన వ్యక్తి యేసు ప్రభువారే. ఆ కొండలన్నీ కూడా ఆయనకు సాదృశ్యంగా అప్పుడు చెప్పబడ్డాయి. కాబట్టి మనం ఆరాధించవలసినది భౌతిక సంబంధమైన కొండ మీద కాదు, దాని నిజ స్వరూపమైనటువంటి యేసయ్యను మనం ఆరాధించాలి, యేసయ్యలో మనం ఆనందించాలి. ఇదే నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ మోషేతో దేవుడు ఏమన్నాడంటే, ఆ ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద నన్ను సేవించాలి అన్నాడు. నిజానికి ఇది రాబోయే నూతన నిబంధన సంఘానికి ఒక సాదృశ్యమైనటువంటి పాఠంగా ఉంది. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడి ఎర్ర సముద్రము దాటి సీనాయి పర్వతానికి వచ్చి దేవుని ఆరాధించారు. ఇది కదా క్రమం. ఐగుప్తులో నుంచి విడిపింపబడి ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గం గుండా సీనాయి పర్వతాన్ని చేరుకొని సీనాయి పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించారు. ఇది క్రమం, ఇది సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే, ఈ లోకంలో రక్షింపబడిన వ్యక్తి. ఇప్పుడు ఐగుప్తు అంటే ఈ లోకానికి సాదృశ్యం. అందరికీ తెలిసిన విషయమే కదా బైబిల్ విద్యార్థులంగా. ఐగుప్తు అంటే ఈ లోకం. ఐగుప్తు నుంచి విడిపింపబడటం, దాస్యం నుంచి విడిపింపబడటం అంటే పాప జీవితం నుంచి విడిపింపబడటం, ఈ లోకపు ఆచారాల నుంచి, వ్యవహారాల నుంచి విడిపింపబడటం అని అర్థం. సాతాను అనే ఫరో చేతిలో నుంచి విడిపింపబడటం అని అర్థం. అక్కడ ఐగుప్తు నుంచి విడిపింపబడి ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతానికి వచ్చి ఆరాధించారు. ఇక్కడ క్రమం ఏంటి? లోకంలో నుంచి పాప బంధకాల నుంచి విడిపింపబడి బాప్తిస్మం అనే ఎర్ర సముద్రం గుండా దేవుని మందిరం అనే పర్వతానికి ఒక విశ్వాసి చేరాలి. ఇది అన్నమాట క్రమం. ఇది దానికి సాదృశ్యం. ఈ లోకం అనే ఐగుప్తు నుంచి రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం, రక్షణ పొందుకున్న తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకోవటం. బాప్తిసం తీసుకున్న తర్వాత అతను ఏదో ఒక స్థానిక సంఘములో చేర్చబడటం. దేవుని మందిరానికి కట్టుబడి ఉండాలి. అతను దేవుని మందిరంలో చేర్చబడాలి. అక్కడ ఎంతగానో వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి, అనేక సాక్ష్యాలు వినాలి, దేవుని వాగ్దానాలను వినాలి. అక్కడ ప్రార్థన చేయాలి. తన కొరకు, తన కుటుంబం కొరకు, లోకం కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ దేవుని వాక్యం బోధించబడుతుంది. తను తాను పరీక్షించుకుంటూ ఉండాలి, తను తాను చెక్కబడుతూ ఉండాలి. ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు దేవుని మందిరంలో అతను పొందుకోవాలి. ఎన్నో ఆశీర్వాదాలు అతను అక్కడ పొందుకోవాలి. అతను విశ్రమించే స్థలం దేవుని మందిరం. అక్కడ యేసయ్య దొరుకుతాడు. 2-3 ఎక్కడైతే నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు. యేసయ్య దొరికే స్థలం భూమి మీద దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఆ మందిరంలోనే పరిశుద్ధులందరూ కూడుకుంటారు కాబట్టి, వారి మధ్యలో ఆయన ఆరాధనను అందుకుంటాడు కాబట్టి, సింహాసనం వేసుకొని కూర్చుంటాడు కాబట్టి, యేసయ్య దొరికే స్థానం ఒక విశ్వాసికి ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంత ప్రాముఖ్యమైనది. నీవు దేవుని సేవించే స్థలం అది. ఇది క్రమం అన్నమాట. దేవుని సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక విశ్వాసికి. లేకపోతే లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది, పాపంలో కలిసిపోయే ప్రమాదం ఉంది, మరలా ఐగుప్తుకు పారిపోయే ప్రమాదం ఉంది. అందుకే దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం చివరంలో ఏమన్నాడంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అన్నాడు. ఎంతకాలం అంట? 1-2 సంవత్సరాలు కాదు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తా అన్నాడు. అంటే యెహోవా మందిరాన్ని ఎంతగా దావీదు ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు అంటే, అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉంటే అంతగా ప్రేమిస్తాడు చెప్పండి. ఇంకొక చోటు చూస్తే మనం కీర్తనల గ్రంథము 122వ కీర్తన 1వ వచనం నుంచి చూస్తే అసలు ఈ కీర్తన మొత్తం దేవుని మందిరంలో ఒక విశ్వాసికి కలిగే మేళ్ల గురించి వ్రాయబడిందండి. చాలా చక్కటి అధ్యాయం అన్నమాట ఇది. చాలా చక్కటి కీర్తన అన్నమాట ఇది. 122వ కీర్తన 1వ వచనం చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు చెప్తే నాకు ఎంత సంతోషం కలిగిందో అంటున్నాడు దావీదు.
ఎందుకంత సంతోషం? అక్కడ దొరికే ఆశీర్వాదాలు అలాగా ఉంటాయి. మరి అక్కడ ఏమేమి జరుగుతుందో వరుసగా చెప్తున్నాడు చూడండి. యెరూషలేమా అంటే యెరూషలేములో ఉన్న దేవుని మందిరం అని. మా పాదములు నీ గుమ్మంలో నిలుచుతున్నవి. ప్రతి విశ్వాస యొక్క పాదాలు దేవుని మందిరంలో నిలవాలి, దేవుని మందిరంలో గడపాలి, గడపటానికి ఇష్టపడాలి. 4వ వచనంలో చూస్తే ఏమంటాడు తెలుసా? యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అంటాడు. దేవుని మందిరంలో గుమ్మాల్లో అడుగు పెట్టేది ఎందుకో తెలుసా? దేవుని నామమును, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనం? మనకు చేసిన మేళ్లను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, మనల్ని స్వస్థపరుస్తున్న విధానాన్ని బట్టి, మనల్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళేది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అట. 5వ వచనంలో చూస్తే అచ్చట న్యాయము తీర్చుటకై. అక్కడ న్యాయం దొరుకుతుంది ప్రతి విశ్వాసికి. న్యాయమైన తీర్పు ఇగో పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనే చట్టము, రాజ్యాంగము లాంటిది. ఇందులో నుంచి దేవుని మాటలు, న్యాయమైన తీర్పు దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర దొరుకుతుంది. ఈ లోకంలో అంతా నీకు అన్యాయమే జరుగుతుంది, న్యాయం ఎక్కడా జరగదు. నీకు న్యాయం జరగాలంటే దేవుని మందిరంలో, దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర ఆయన వాక్యమే నిన్ను తీర్పు తీరుస్తుంది. 6వ వచనంలో చూస్తే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలట. అంటే దేశం బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని, దేవుని యెరూషలేమైన దేవుని మందిరం, దేవుని ప్రజలు బాగుండాలని ప్రార్థన చేయటానికట. మనం 3వ అంశం దేనికోసం అక్కడ వెళ్ళేదంటే ప్రార్థన చేయటానికి. 7వ వచనంలో చూస్తే నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక. దేవుని మందిరంలో దొరికే నెమ్మది, శాంతి, సమాధానం ఈ లోకంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా దొరకదండి. యేసన్న గారి పాట కూడా ఉంది కదా, వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. ఎంత చక్కని పాట తెలుసు. మొత్తం మందిరంలో కలిగే ఆశీర్వాదాల గురించి ఆ పాట. దేవునికి మందిరానికి అంటుకట్టబడిన వ్యక్తే వర్ధిల్లుతాడు, ఆశీర్వదింపబడతాడు, పరలోక రాజ్యానికి చేరతాడు. దేవుని మందిరానికి దూరం అయిపోయే వాళ్ళందరూ ఈ ఆశీర్వాదాలందరినీ పోగొట్టుకుంటారు. అవసరమైతే చివరికి రక్షణ కూడా పోగొట్టుకోవచ్చు, విశ్వాసం నుంచి కూడా తొలగిపోవచ్చు. చెప్పలేము, అంతటి భయంకరమైన ప్రమాదం ఉంది. అందుకే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరుగుదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.